2 గంటల టైం తీసుకొని మొత్తం ఐకియా మొత్తం అయితే తిరిగి వీడియో తీసుకొని ఆ వీడియోనైతే నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. మనం మంచి ఇల్లు కట్టుకొని మంచి ఫర్నిచర్ కావాలంటే ఐకియా బెస్ట్ అని చెప్పొచ్చు. ఐకియా బెస్ట్ అని ఎందుకు చెప్పానంటే మనీ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చండి. మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇక్కడ ఏమీ కొనలేమన్నమాట. ఓన్లీ చూడటం తప్ప ఏమీ కొనలేము. మేము ఐకియా ఎప్పుడు వెళ్ళినా కానీ సింపుల్గా చిన్న చిన్నవే తీసుకొచ్చుకుంటాం తప్ప మేము పెద్దగా ఏమీ తీసుకొచ్చుకోము. ఎందుకంటే మనకి ఏదైనా ఓన్ హౌస్ ఉండి ఆ హౌస్లో ఏమైనా తీసుకొచ్చుకుంటే బాగుండిద్ది. మనము రెంట్ హౌస్లో ఉన్న వాళ్ళు ప్రతిసారి షిఫ్టింగ్ అయ్యేటప్పుడు చాలా ఇబ్బంది అయ్యిద్ది. అందుకే మేము ఏమీ తీసుకోము. అయినా ప్రస్తుతానికి మాకు తీసుకునేంత స్తోమత అయితే లేదు. ఐకియాకి మాకు చాలా దగ్గరగా ఉండిద్ది. మాది నానాల నగర్ చౌరస్తా నుంచి అయితే ఐకియాకి ఒక హాఫ్ అన్ అవర్ ఉండిద్ది. అందువలన ఎప్పుడన్నా చూడాలనిపించినప్పుడు ఐకియాకి వెళ్తూ ఉంటాము. వెళ్ళి అన్నీ చూసి ఏమైనా మన బడ్జెట్లో ఉన్నవి ఏమైనా ఉంటే తీసుకొచ్చుకుంటాము. ఇది ఐకియాకి 4వ సారో 5వ సారో వెళ్ళటము. చాలాసార్లు కూడా వెళ్ళి చిన్న చిన్నవి అయితే తీసుకొచ్చుకున్నాము. కానీ ఇప్పుడైతే ఏం తీసుకురాలేదు. అంటే అక్కడ ఉన్నవి మాకు అంటే అంత అవసరం లేదు అనిపించింది, మాకు అనిపించింది. అందుకే ఏదైనా అవసరం ఉంటే తీసుకునే వాళ్ళమి. ఇదివరకు చిన్న చిన్నవి డస్ట్బిన్ లాంటివి, వాల్ క్లాక్ లాంటివి, ఇంకా కొన్ని చాకులు లాంటివి, ఇవి చిన్న చిన్నవి తీసుకొచ్చుకునే వాళ్ళమి. ఈసారి అయితే మేమేం తీసుకొచ్చుకోలేదు. చాలా రోజులు అయిపోయింది కదా ఐకియాకి వెళ్దామన్నట్టుగా వెళ్ళాము. వెళ్ళేసి ఐకియా చాలామంది అండి ఐకియా వీడియోస్ పెడతారు. చాలా బాగుంటాయి ఎక్కువ. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే కదండి, ఫర్నిచర్కి చాలా ఫేమస్ ఐకియా. ఐకియా హోమ్ ఫర్నిచర్ అని కూడా ఉంటుంది అక్కడ బోర్డు. అంటే ఫర్నిచరు మనకి మంచిగా బెడ్స్ కావాలన్నా కానీ, సోఫాలు కావాలన్నా కానీ, ఆఫీస్కి చైర్స్ కావాలన్నా కానీ, ఇంట్లో చైర్స్ కావాలన్నా కానీ, కిచెన్ అంటే మనం అందంగా కిచెన్ కావాలన్నా కానీ ఇవన్నీ కూడా ఇక్కడ బాగుంటాయండి. ఇది మనకి అమెరికా వాళ్ళదని తెలుసు. ఎందుకంటే ఇది గచ్చిబౌలిలో ఉండిద్ది ఐకియా. ఈ ఐకియా ఒక 3 రోజులు ఓపినప్పుడు మేము వెళ్ళాము. అప్పుడైతే అసలు ఫుడ్ అయితే టూ మచ్గా ఉందండి. ఇక్కడ ఫుడ్ ఏంటంటే మాకు చాలా బాగుండిద్ది. ఫుడ్ అంటే ఫుడ్ కాదండి, మనం ఒక కప్పు తీసుకుంటే ఎన్ని కప్పులు కాఫీ అయినా తాగొచ్చు అనమాట. అక్కడ కాఫీ, టీ అలానే మనకి సోడా కానీ ఫ్లేవర్ అవి డ్రింక్స్ కూడా ఉంటాయి అన్నమాట. అక్కడ అన్లిమిటెడ్. మనము ఒక కప్పు తీసుకున్నా కానీ మనం ఎన్ని కప్పులైనా తీసుకోవచ్చు. మంచిగా అక్కడ బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్ ఇస్తారు. ఆ ప్యాకెట్స్ మంచిగా తీసుకొని మేము ఒక కప్పు తీసుకుంటాము. మంచిగా కూర్చొని రిలాక్స్గా నచ్చింది తాగుతామండి అక్కడ. ఆ ఫెసిలిటీ బాగుండిద్ది మాకు. ఎందుకంటే కాఫీ మనం ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు, టీ మనం ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు అక్కడ. అలానే మనకి అది వాటర్ కానీ, లెమన్ వాటర్ కానీ, ఇంకా ఫ్లేవర్ వాటర్స్ ఉంటాయి. ఆ వాటర్స్ కూడా మనం ఎంతైనా తాగొచ్చు అనమాట. ఇవేంటో కొత్తగా పాముల్లాగా ఉన్నాయి, చూస్తే కొంచెం షాక్ అనిపించింది. ఇవి ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు మనకు అసలు ఐకియాకి చాలా ఓపిక ఉండాలండి నిజంగా. కాళ్ళు మామూలుగా నొప్పులు ఉండవండి అసలు. ఒకసారి ఐకియాకి వెళ్ళామంటే 2 రోజుల దాకా మా కాళ్ళు అయితే అసలు పిక్కలన్నీ పట్టుకుపోతాయి. అంటే చాలా మనం ఎటు పోయి ఎటు వస్తున్నామో కూడా తెలియకుండా ఉండిద్దండి. కాకపోతే అక్కడ సింబల్స్, యారో మార్క్ సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ బట్టి మనము వెళ్ళిపోవటమేనమాట. ఇక్కడ చూస్తున్నారుగా ఇది ఫుడ్ కోర్ట్ అండి. ఈ ఫుడ్ కోర్ట్ మాత్రం చాలా చాలా బాగుండిద్దండి. మేము మాత్రం షాపింగ్ చేయటమేమో కానీ ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అయిపోతాము. మంచిగా ఒక 2-3 కాఫీలు తాగేసి ఏదైనా అంటే ఫ్లేవర్ డ్రింక్ తాగేసి మళ్ళీ స్టార్ట్ అవుతారనమాట. కిందండి ఇవి చాలా బాగున్నాయి. చక్కగా మనకి ఇవి మొక్కలు పెట్టుకోవచ్చు అనమాట. ఇవి వచ్చేసి మనకి ఐస్ క్యూబ్స్ అండి. వీటి మనం ఐసులు తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కదా, అవన్నమాట. ఇక్కడ ఉంటాయండి మనకి హోమ్ కిచెన్కి సంబంధించినవి. ఇదేంటంటే ఇక్కడ బాగా కిచెన్కి సంబంధించిన ఎక్కువ పింగాణి ఉంటాయండి. అంటే ఏంటంటే గాజు ఉంటాయి.
మనం గాజు తీసుకొచ్చుకున్నాం అనుకుంటే పక్కు పగిలిపోతాయి అన్నమాట. అంటే ఇదివరకు మేము సిజర్లు అన్నీ తీసుకొచ్చుకున్నాంలేండి. నాకు బౌల్స్ కొనాలని ఉండిద్ది, అది పింగాణీ బౌల్స్ అవి బాగుంటాయండి ఇక్కడ. కాకపోతే ఏంటంటే మనం కొనుక్కొచ్చినా కానీ మనకి డబ్బులు పెట్టి కొనుక్కొచ్చినా కానీ మనకి పగిలిపోతూ ఉంటాయి కదా. ప్రస్తుతానికి నా మైండ్ అంతా కూడా ఏమి కొనాలి ఏమి చేయాలని లేదండి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని, ఒక మంచి ఇల్లు తీసుకోవాలని అది మాత్రమే ఉందన్నమాట. అన్నీ 10 సంవత్సరాల నుంచి కొని 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 అయిపోయిందండి. ఎందుకంటే ఇంకా సగం లైఫ్ అయిపోయి ఇల్లు లేక ప్రతి నెల కూడా అద్దెలు కట్టుకుంటూ చాలా ఫోకస్ మొత్తం దాని మీద ఉందన్నమాట. ఏదేమైనా కానీ ఒక ఇంకెన్ని సంవత్సరాలండి. ఎందుకంటే అద్దీంట్లో ఉన్న వాళ్ళ కష్టాలు మామూలుగా ఉండవండి, అది ఫేస్ చేసే వాళ్ళకే తెలిసిద్ది అనమాట. అసలుకి మొత్తం మైండ్లో ఫుల్ మా మైండ్ మొత్తం అదే ఉంది. ఒక మంచి ఇల్లు అసలు అట్లీస్ట్ మనం ఉండటానికి ఒక చిన్నది, మన పెద్దది కాకపోయినా చిన్నదైనా కానీ, ఎందుకంటే మనం తిని మన గూట్లో పడుకుంటే మనల్ని అడిగే వాళ్ళు ఉండరండి. ఇక్కడ ప్రైవేట్ జాబులు చేస్తూ ఎంత ఇదందంటే అంత ఇది. అందువలన కొనటానికి ఏమి ఇంట్రెస్ట్ రావట్లేదండి. ఏమి ఉన్న ఓపిక ఉన్న శక్తి మొత్తం ఈ రెంట్ హౌస్ క్లీన్ చేయటానికి, గోడలు తుడవటానికి, బండ్లు కడగటానికి వీటికే సరిపోతుంది. ఆల్రెడీ శక్తి కూడా క్షీణించిపోతుంది అనమాట. ఇంకా మరి మనకంటూ ఒక హోప్ ఉంది, మన ఇల్లుని మనం తీసుకున్నప్పుడు అప్పటికి మనకు రుద్దటానికి, తోమటానికి, కడగటానికి ఏమీ ఓపిక ఉండట్లేదండి, ఇప్పుడే అంత పోతుంది. సో ఏం చేస్తామండి, మరి కష్టాలు అలా ఉంటాయి అన్నమాట, ఇల్లు లేని వాళ్ళ కష్టాలు. అందువలన ఇప్పుడు ఏది ఇంట్రెస్ట్గా లేదండి కొందాము అనేసి. ఫస్ట్ ఒక మంచి ఇల్లు సంపాదించుకోవాలి, తర్వాత మనకి ఆటోమేటిక్గా తీసుకోవచ్చు. ఇక్కడ 99, 100 రీజనబుల్ రేట్లు ఉంటాయండి, మామూలుగా అయితే తీసుకోవచ్చు అనమాట. అందుకు ప్రతిసారి కూడా ఏదో ఒకటి ఎక్కువ ఏమి, ఇవన్నీ కూడా చిన్నవేను, ఈ చిన్నవే ఇంకా ఏముంటాయి, ఇవన్నీ నార్మల్గా మన ఇంట్లో ఉండేవే వాడుకునేవే కదా, ఇక అన్నీ ఉన్నాయేను. కాకపోతే ఏంటంటే మీకు కూడా చూపించాలి కదా. ఎప్పుడు ఐకేకి వెళ్ళినా కానీ రష్గానే ఉండిద్దండి, అస్సలు ఎటెళ్ళి ఎటు వస్తున్నామో కూడా తెలియకుండా ఉండిపోయిద్ది అనమాట. చూసారు కదా ఇక్కడ చాకులండి, ఇక్కడ చాకులు మాత్రం చాలా షార్ప్గా ఉంటాయి. మా ఇంట్లో ఎప్పుడో ఒక 4 years 3 years బ్యాక్ ఒక చాక్ కొన్నాము, చిన్నది, అది కూడా 99 రూపీసే ఉండిద్ది అప్పుడు అదైతే అసలుకి చాలా ఫాస్ట్గా కట్ అయిపోయిద్దండి. ఇప్పుడు కూడా మేము అది వాడుతున్నాము. ఇంకొకటి ప్లాస్టిక్ స్పూన్లు, ఫస్ట్లో ప్లాస్టిక్ స్పూన్లు అవి కూడా తీసుకున్నాము, అవి కూడా ఇప్పటికీ వాడుతున్నాము. ఈ చాక్ మాత్రం మంచిగా కట్ అయిపోయిద్దండి. నేను ఒక చాక్ తీసుకుందాం అనుకున్నాను, ఇంకా మామూలుగా తర్వాత తీసుకోవచ్చు ఇలా అనేసి ఇంక నేను చాకు తీసుకోలేదు. ఈ బౌల్ కూడా రీజనబుల్గానే ఉండిద్ది, మన ఇంట్లోకి ఇవి చాలా ఉపయోగపడతాయండి. అది కూడా ఇప్పుడు ఏంటంటే మనకి ప్లాస్టిక్ అవన్నీ ఏమి వాడొద్దనేసి అంటున్నారు కదా, ఇదంతా కూడా వుడ్డివండి, బాగుంటాయి వాడటానికి. ఇంకా చాపింగ్ బోర్డ్స్ ఇలా మనం కొనగలిగే చిన్నవి కూడా ఉంటాయండి. ఇవి పింగాణీ బౌల్స్, ఈ బౌల్స్ కూడా మనకి సూప్ తాగటానికి కానీ ఏదైనా వేసుకోవటానికి కూడా చాలా చాలా బాగుంటాయి ఇవి. ఇంకా మా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయండి ఇక్కడ మనకి. ఇంట్లో పెట్టుకోవటానికి, షోగా పెట్టుకోవటానికి కుండీలు, దాంట్లో ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా బాగుంటాయి. ఇవి ఏంటంటే సెట్లుగా ఆఫర్లో పెట్టారు, ఇది 500 550 ఉందండి. ఇది ఆఫర్లో ఉంది, అంటే మనకి స్టీల్ వాటిల్లో. ఇంకా అవి మేము తీసుకోలేదు, నార్మల్గా అన్నీ చూసాము. మనం తీసుకోవటమేమో కానీ తిరిగి రావటానికి అమ్మ బాబు అసలుకి ఎటు పోయి ఎటు వస్తున్నావు కూడా తెలియట్లేదు. ఇప్పుడు కొంచెం ఐక్యాని ఇంకా పెద్దది చేశారండి, అప్పుడు ఫస్ట్లో అయితే ఇన్ని ఉండే కాదు. ఇప్పుడైతే టీవీస్ పెట్టారు, టీవీకి టేబుల్స్ అవి కూడా పెట్టారు, ఇంకా చాలా చాలా పెట్టారండి. టాయ్స్ పెట్టారు బాగా. అంటే మేము 2 సార్లు వెళ్ళినప్పుడు టాయ్స్ని మేము చూడలేదు,
ఈసారి అయితే టాయ్స్ని చూసాము. ఇక్కడ చూసారు కదా, చిన్న చిన్న బౌల్స్, పింగాణీ బౌల్స్, ప్లేట్లు, ఇవన్నీ కూడా చూసారు కదండి ఎంత బాగున్నాయో. ఇవి మనకి ఏంటంటే మంచి ఇల్లుండి, మంచి కబోర్డ్స్ ఉండి అన్నీ ఉంటే చాలా బాగుండిద్దండి. చక్కగా ఇవి ఒక్కొక్కటి వచ్చేసి 399 రూపాయలు. మనకి డైనింగ్ టేబుల్ ఉందనుకోండి, ఆ డైనింగ్ టేబుల్ చక్కగా పెట్టుకోవచ్చు. వీటిని పెట్టుకొని మనకి ఫుడ్ కూడా దీంట్లో తింటే మంచిదండి. కాకపోతే ఏంటంటే అంత పైసలు ఉండాలి కదా, పైసలు ఉన్న వాళ్ళు కొనుక్కుంటారండి ఇవి. కాకపోతే ఏంటంటే ఎవరికి ఆశ ఉండదు చెప్పండి, మంచి డైనింగ్ టేబుల్ ఒకటి పెట్టుకోవాలి. ఇలాంటి ప్లేట్లు మనం సినిమాల్లో ఎన్నిసార్లు చూడలేదండి. నాలుగు కుర్చీలు ఉన్నాయనుకోండి, 4 కుర్చీల దగ్గర ప్లేట్లు బోర్లు వేస్తారు కదా. సో ఫ్యూచర్లో కూడా అలా పెట్టుకోవాలండి. నిజంగా మంచి ఇల్లు తీసుకోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి. కట్టుకోపోయినా కొనుక్కోవటానికి ఈఎంఐలు కట్టుకోవటానికి కూడా స్తోమత ఉండాలి కదా. అదండి లైఫ్లో ఇల్లు ఉంటేనే స్థిరపడిపోయినట్టు. ఈ బౌల్స్ కూడా చాలా బాగుంటాయి. ఇవి కూడా స్టీల్ బౌల్స్ కదా, ఇవి కూడా బాగానే ఉంటాయండి, తీసుకోవచ్చు. ఇవి మనకు రీజనబుల్గానే ఉంటాయి. ఇంకంటే ఇంకేం తీసుకోవాలి అనిపించట్లేదండి. ఇంకా అన్నీ తీసుకొని మాకు కావాల్సినవన్నీ, మినిమం కావాల్సినవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫ్లవర్స్ అన్నమాట, ప్లాస్టిక్ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయండి. వీటికి కుండీలు కూడా ఉంటాయి. మనం ఇంట్లో చక్కగా మనకి ఎన్ని ఛానళ్ళలో చూస్తూ ఉంటాం కదండి, ఇంట్లో చక్కగా ఫ్లవర్స్కి మంచి మంచి కుండీలు పెట్టుకుంటారు. మా ఇంట్లో కూడా మేము రెంట్కి ఉంటాం, కానీ నేను కుండీల్లో మొక్కలు పెంచుతానండి చక్కగా. అదే మాకు సొంత ఇల్లు ఉందనుకోండి, మామూలుగా కొనమండి అసలు. అంటే ఎప్పటికైనా అలా కొనుక్కోవాలనే ఆశ అనమాట. ఆశ ఎప్పుడు తీరిద్దో. మంచిగా ఇక్కడ చాలామంది కూడా ఫ్లవర్స్ ఎక్కువ తీసుకుంటారు. సో ఇక మొత్తానికైతే అయిపోయిందండి ఐకే టూరు. ఇంకా మొత్తం వచ్చేసాము. మొత్తానికి ఏమీ కొనలేదన్నమాట. సాయంత్రానికి వెళ్ళి ఒక 2-3 గంటలు ఉండి ఇక సాయంత్రం ఇంటికి వచ్చేసరికి 9 అయిపోయింది. ఇదేనండి ఆల్రెడీ పార్ట్ 1 అప్లోడ్ చేశాను. ఇది వచ్చేసి పార్ట్ 2 అన్నమాట.